వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్‌లో అలసంద గుగ్గిలు ఎలా చేయాలో చూద్దామండి. కోసం మేము ఒక టీ గ్లాస్ అలసందలు తీసుకున్నాం. వీటిని 3-4 గంటలు నాననివ్వాలి. ఇగోనండి ఇప్పుడు ఇది మనకి నాని ఒక 4 అవర్స్ అలా అవుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం మనం శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఇగోనండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగాం కదా! ఇంకా దీంట్లోకి 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నామండి. మనం ఇక్కడ తీసుకున్న అలసందలు అయితే 1 గ్లాస్. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి. ఈ అలసందలు మనకి చాలా ఫాస్ట్‌గా ఉడుకుతాయండి. సో, ఒక విజిల్ చాలు. ఇగోనండి ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఉన్న గాలంతా వెళ్ళిపోయి కొంచెం చల్లారేంత వరకు ఇలానే ఉంచుకుందాం. ఇగోనండి అలసందలు బాగా ఉడికినియి. మీరు ఒకవేళ టెస్ట్ చేయాలనుకుంటే ఒకటి అలా తీసుకొని ఇలా అంటే మెత్తగా ఉన్నాయి కాబట్టి అలా అయిందండి. మీరు కూడా ఈ అలసందలు ఇంత మెత్తగా అయ్యేంత వరకి మీకు ఎన్ని విజిల్స్ కుదిరితే ఇంకా అన్ని విజిల్స్ రానివ్వాలండి. ఇంక ఇప్పుడు ఈ వాటర్‌తో సెపరేట్ చేసుకోవడం కోసం మేము ఇలా చిన్నులు గిన్నె పెట్టామండి. ఇగోనండి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లోకి కావాల్సిన తిరుమాతని రెడీ చేసుకుందాం. ఈ అలసంద గుగ్గిలు చాలా ఈజీ అండి. దీనికి చాలా తక్కువ ఐటెమ్స్ కూడా పడతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ ఈ ఆనియన్స్, పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇగోనండి మనం ఇంకా ఈ తిరుమాత కోసం అని చెప్పేసి ఒక పాన్ తీసుకున్నాం. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఇగోనండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం పోపు గింజలు వేసుకుంటున్నామండి. ఇగోనండి ఇప్పుడు ఈ పోపు గింజలు కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఇంక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలను వేస్తున్నామండి. అలాగే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నామండి. ఈ 2 ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలానే ఉంచుకోవాలండి. ఇంగోనండి ఇప్పుడు మన పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకి ఫ్రై చేస్తే చాలండి. మరీ కలర్ చేంజ్ అయ్యి అంత ఎక్కువ అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంక మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేద్దామండి. దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాం. ఇంకిప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న అలసందలను వేస్తున్నామండి. దీన్ని కూడా కొంచెం బాగా కలుపుకుందాం. ఇంకిప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నామండి. ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి. ఇవి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇంక మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేస్తున్నామండి. అంతే అండి. మనం ఎంతో ఈజీగా చేసే చాలా సింపుల్ స్నాక్ అలసంద గుగ్గిళ్ళు రెడీ. ఇది మనం దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా, లేకపోతే పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చినా వాళ్ళకి పెట్టడానికైనా చాలా బావుంటదండి. అలాగే చాలా ఇదిగోనండి చూసారు కదా! చాలా టేస్టీగా, సింపుల్‌గా ఉండే స్నాక్ రెడీ అయింది. దీని మీద మనం అలా నిమ్మకాయని పిండుకొని తిన్నా గాని చాలా టేస్టీగా ఉంటదండి. ఈ స్నాక్‌ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో తెలపండి. థాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.